అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు శాఖల్లో ఘనపంచరత్నాల్లో ఒక కూర అయిన మంచి గుమ్మడికాయ పచ్చిశనగపప్పు కూర నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: మంచి గుమ్మడికాయ ముక్క 1/2 కేజీ, దంచుకున్న అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెబ్బ, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4, ఇంగువ చిటికెడు, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు 150 గ్రాములు, పచ్చి కొబ్బరికాయ అరచిప్ప, నూనె నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు. ఇప్పుడు ప్రిపరేషన్స్ అలాగే వండే విధానం చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరికాయని చక్కగా తురిమి పెట్టుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పుని బాగా ఉడికించుకొని వడపోసి పెట్టుకోవాలి. గుమ్మడికాయని తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పొయ్యి మీద పెట్టి నెయ్యి నూనె వేసి మరిగించాలి. అది కాస్త మరిగిన తర్వాత ముందుగా ఆవాలు వేసి చిటపట్లాడేంత వరకు వేయించాలి. అవి కాస్త చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేయాలి. 1 నిమిషం పాటు బాగా కలిపి అందులో దంచుకున్న అల్లం వేయాలి. తర్వాత పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఆ తర్వాత ఇంగువని చల్లుకోవాలి. ఒకసారి బాగా కలిపి చిన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేయాలి. గుమ్మడికాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ కూరలో వేయాలి. ఒకసారి బాగా కలిపి మరొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే కూర చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు అందులో కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. ఈ ఉప్పు కారాలు బాగా పట్టేలాగా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. అలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు కాస్త ఉడకడం కోసం నీళ్లు పోస్తున్నాము. నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కూరను ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. కూర దించుకోబోయే 2 నిమిషాల ముందు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని కూరని సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన శాఖల్లో ఘన పంచరత్నాల్లో ఒక కూర అయిన మంచి గుమ్మడికాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది. అలాగే రోటీ చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. రుచికరమైన ఈ పురాతనమైన వంట మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కాగలరు. ఆ తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొత్తగా పెట్టే రెసిపీస్ వెంటనే మీ మొబైల్లోకి అప్డేట్ అవుతాయి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.